స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకుని మరి ప్రభు చేత బలపడ్డారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన యొక్క విచారణ చేసి ఆయనను ఆశ్రయిస్తారో వారు బలం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రతి దినము దేవుని సన్నిధిలో కాసేపైనా గడపాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. దేవుడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తానంటాడు. కనుక తన యొక్క మహిమలో, ఎందుకంటే క్రీస్తు తండ్రి యొక్క మహిమ ఉన్నాడు కనుక మహిమ అయిన దేవుడే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన మహిమార్థమై మనం దీవించబడ్డం అంటే ఆయన మహిమార్థమై మనము దీవించబడడం, ఆశీర్వదించబడడం జరుగుతుంది. కనుక మరి మన యొక్క అవసరాలు, ప్రతి ఒక్క అవసరాలు దేవుడు తీరుస్తాడని తెలియచేస్తున్నాడు. అలాగే స్వార్థపూరితమైన మరి కోరికలు ఎవరు పెట్టుకోకూడదు. అలాగే దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ, దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ అడిగి పొందుకోవాలని, అలాగే అన్నిటికంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యము గనుక ఆయన ఒక్కడే దాన్ని ఇవ్వడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, యుగ యుగములు జీవించుచున్న దేవుడు గనక, ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడు గనక ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్కరూ మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానంలో నేను ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. క్రీస్తు యేసునందున్న మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తానంటున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు నాయన ఆశతో ఎదురు చూస్తున్నారో ఈ వాగ్దానం కోసం, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని, అనేకమైన జీవితాలను వెలిగించమని, అనేకుల కొరకు అనేకులకు వెలుగుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు తండ్రి. నీ కృపకు అందరిని అప్పచెప్పుకుంటూ ఈ దినం నైనా మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడమని, ఎవరెవరి అవసరతలతో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనమని తండ్రి. ఈ దినం ప్రభా నాయనా యుద్ధాలు గట్ట జరగకుండా మీరు ఆపమని ప్రార్థిస్తున్నాం. శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని నాయన. ఈ దినం ఎవరైతే నాయనా ప్రభువా నా తండ్రి పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపిన వారందరి జీవితాల్లో నీ కృపనుంచమని, దయనుంచమని, మేలు చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన మరి విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. అలాగే ఈ ప్రార్థనలు, ఈ వీడియోలు అనేక మందికి షేర్ చేయండి. తద్వారా మరి దేవుని సేవలో మీరును పాలి భాగస్థులు అవుతారు కనుక ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్.